టెన్ టీవీ కథనాలపై ఏపీ దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం కదిలింది. నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. అయితే ఏపీ దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం ఆలయంలోని ఆభరణాల చోరీపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆభరణాల స్టాక్ ను పరిశీలించారు అధికారులు. అటు ఆలయ మాజీ ఈవోను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అటు ఆలయ పూజారి స్వయంగా స్వామివారి ఆభరణాలను ఆళ్లగడ్డలో అమ్మినట్లు చెబుతున్నారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వారిపై చర్యలు తీసుకేందుకు సిద్ధమవుతున్నారు. విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీ జరిగింది. వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వెండితో తయారు చేసిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాలు, తొడుగుతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ఆభరణాల అలంకరణ ఉంటుంది. నిన్న కూడా స్వామివారికి అలంకరణ చేస్తుండగా ఆభరణాలను పరిశీలించారు. దీంతో నకిలీ ఆభరణాల బాగోతం వెలుగులోకి వచ్చింది. టెన్ టీవీ ప్రసారాలకు మొత్తానికి యంత్రాంగం కదిలింది. ఏపీ దేవాదాయ శాఖ దీనికి సంబంధించి పూర్తి నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్. సునీల్, నంద్యాల జిల్లా జాగలమర్రి మండలం మద్దూరులో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆభరణాలు అపహరణకు సంబంధించి టెన్ టీవీ వార్త ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కిరీటము, అదేవిధంగా శంకు చక్రాలు, అదే చేతులు, ఏవైతే కాళ్ళకు సంబంధించినటువంటి పాదాలు, అలాగే అనేకంగా ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించి నకిలీ ఆభరణాలని నిన్నటి రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ పూజారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయితే భక్తులు వాటిని కనుగొన్న అనంతరం ఏదైతే పూజారిని ప్రశ్నించడం జరిగింది. పూజారి మొదటగా దానిపైన స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి భక్తులు మొత్తం చుట్టుముట్టడంతో ఆ పూజారి ఎవరైతే కిషోర్ శర్మ ఉన్నాడో ఆయన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. నగలను తీసుకువెళ్లడం జరిగింది. నా నగలని ఆళ్లగడ్డకు సంబంధించిన వ్యక్తికి అమ్మినట్లు ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు టెన్ టీవీ వార్తకు స్పందించినటువంటి అధికార యంత్రాంగం మద్దూరుకు చేరుకోవడం జరిగింది. మద్దూరులో మొత్తం భక్తులని, అదేవిధంగా ఆలయాల్లో ఉన్నటువంటి కొంతమందిని పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మాజీ ఈవో ఉన్నాడో నర్సయ్య పైన కానీ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇతను మాజీ ఈవో అనంతరం దాదాపు 5-6 నెలల క్రితం రిటైర్ కావడం జరిగింది. రిటైర్డ్ అయిన తర్వాతగానే ఎవరైతే కొత్త ఈవో వచ్చింటాడో అతనికి పూర్తిగా గుడికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతోన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఈవోని, అదేవిధంగా ఆ పూజారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే టెన్ టీవీ ఎఫెక్ట్ తో అధికార యంత్రాంగం కదిలింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది. ఏదైతే టెన్ టీవీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆభరణాల అపహరణకు సంబంధించి వార్త ప్రసారం చేయడంతో స్పందించినటువంటి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషుల్ని పూర్తి సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆభరణాలకు సంబంధించి ఏవైతే వెండి ఆభరణాలు ఉన్నాయో వాటిని నకిలీ ఆభరణాలు తయారు చేసి నిన్నటి రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి అలంకరించడం జరిగింది. అలంకరించిన సందర్భంలో కొంతమంది భక్తులు వాటిని గుర్తించడం జరిగింది. ఇవి ఒరిజినల్ వెండి ఆభరణాలు కాదు, ఇవి గతంలో. సునీల్, ప్రసాద్, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ప్రధానమైనటువంటి ఆరోపణ పూజారి మీదే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో విచారణ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు పోలీసులు? పురోగతి ఏమన్నా సాధించారా విచారణలో? విచారణలో మాత్రము ఎవరైతే మొదటగా టెన్ టీవీ ప్రసారం చేసినటువంటి వార్తకు స్పందించినటువంటి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోవడం జరిగింది. అంతకుముందే ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలంతా కలిసి పూజారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో అడగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా స్థానిక ప్రజలు, భక్తులు ఆ పూజారి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మాత్రమే నగలను అతను తీసుకువెళ్లి ఏదైతే ఆళ్లగడ్డలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మిన
అమ్మినట్లు చెప్పడం జరిగింది. దాదాపు 10 లక్షలకు సంబంధించినటువంటి వస్తువుల్ని అమ్మినట్లు ఇప్పటికే ప్రాథమికంగా ఆ సమాచారం అంతుంది. అయితే భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మొదటగా పూజారిని అడిగితే ఒప్పుకోకపోవడంతో ఏదైతే ఆ బీరువా ఉంటుందో బీరువాని పూజారి సమక్షంలోనే పగలగొట్టడం జరిగింది. దానిలో ఆ లాకర్లో మాత్రం ఎలాంటి దేవునికి సంబంధించినటువంటి వస్తువులు లేకపోవడంతో భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ గా మాట్లాడడం జరిగింది. పూజారి కిషోర్ శర్మ మాత్రం మొదటగా ఒప్పుకోలేదు. తర్వాత అనంతరం ఏవైతే నగలు ఉన్నాయో దేవునికి సంబంధించిన కిరీటము, అదేవిధంగా శంకు చక్రాలు, చేతులు, అదేవిధంగా పాదాలు తీసుకువెళ్లి అక్కడ ఇచ్చినట్లు చెప్పడం జరిగింది. వీటిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి భక్తులు పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. భక్తులు మాత్రం ఆ పూజారిని తీసుకువెళ్లి అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసులు గాని విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఆ ఈఓ ఎవరైతే ఉన్నారో ఈఓ అదేవిధంగా పూజారి ఇద్దరు కలిసే అమ్మినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే గతంలో పనిచేసినటువంటి ఈఓ ఎవరైతే కొత్త ఈఓ వస్తాడో అతనికి పూర్తిగా ఆ గుడికి సంబంధించినటువంటి మొత్తం ఏవైతే దేవాదాయ దానికి సంబంధించినటువంటి వస్తువుల్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయాలి, రికార్డ్స్ కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అయితే అతను రిటైర్డ్ అయినప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతోనే ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అధికారుల్లో కానీ స్పష్టంగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ అయినటువంటి అధికారి దగ్గర రికార్డ్స్ ఒప్పజెప్పకపోవడం పైన యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈఓ ఎవరైతే నర్సయ్య ఉన్నాడో మాజీ ఈఓ నర్సయ్య ఆయన చేసినటువంటి టెంపుల్ ఏవే ఉన్నాయో ఆ టెంపుల్ పై కానీ పూర్తి స్థాయిలో విచారణ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం నంద్యాల జిల్లాలో ఎక్కడెక్కడ అతని విధులు నిర్వహించాడో ఆ ప్రాంతాలకు సంబంధించిన దేవాలయాల్లో ఏవైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని దానిపైన కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రధానంగా నంద్యాల జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులు మాత్రం ఎంతో ప్రేమతోన తీసుకువచ్చినటువంటి వస్తువుల్ని అలంకరణ చేయాల్సింది పోయి అలంకరణ చేయకోకుండా ఏవో నకిలీవి తీసుకొచ్చి ఆ దేవునికి వైకుంఠ ఏకాదశి రోజున ఏదైతే ఆ నగలు పెట్టి మొత్తం ఫేక్ నగలతో పెట్టి ఇలాంటి మోసం చేయడం కరెక్ట్ కాదు. పూజారుల్ని అదేవిధంగా ఎవరైతే ఈ నగల్ని అపహరించారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. నంద్యాల జిల్లాలో ఈఓ ఎక్కడెక్కడ పనిచేశాడో ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీసులు కానీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ ఈఓకు సంబంధించిన టెంపుల్ గతంలో ఏ టెంపుల్లో పనిచేశాడో దానిపైన కానీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏదైతే చాగలమర్రి మద్దూరులో జరిగినటువంటి ఘటన మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అచ్చుకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు, అవి ఒరిజినల్ కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. ఇప్పుడు ఇంతవరకు అంటే గిల్టు నగలు అసలైన నగలు 7 కేజీల 216 గ్రాములు. 7 కేజీల 216 గ్రాములు. అంటే వీళ్ళిద్దరు హస్తము కాక ఇంకా ఎవరైనా ఉన్నారా అనుమానం? అవి తెలియదు, ఎంక్వైరీలో తెలుస్తాయి, విచారణలో తెలుస్తాయి.